ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది. కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చస్తున్నాం. హై స్కూల్లోనే మొదలెట్టేస్తున్నారు కథలు. కొంప నుండి స్కూల్కి వెళ్ళిన కూతురు ఎప్పుడు ఏ కొంప ముంచుతుందో అని భయపడనే తండ్రులున్నారా? ఫ్రెండ్లా చూసుకునే చెల్లి ఎప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ వెనకాల కనబడుతుందో అని టెన్షన్ పడిన అన్నున్నాడా? అరే, తన గుండెల మీద చెయ్యేసిన తన గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఇంకో చెయ్యి సీక్రెట్ గా ఎవరికి SMS చేసేస్తుందో అని వణికిపోని బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వణుకు పుట్టించేస్తున్నారు అమ్మాయిలు. ఒక ఆడపిల్ల కన్నా తండ్రిగా నేను ఈ మాట అనకూడదు సార్. ఐఎమ్ సారీ. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఈది చివరొకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. కానీ వీళ్ళందరిలో సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఒక్కడైనా ఉంటాడే. మన ఇద్దరు కర్మ కాలేడు, మనకే తగిలాడు. అసలు ఎన్ని ఎందుకు చేసావంటే ఏం లేదు, ఊరికే సరదాకా. ఈ సరదా కోసం ఒకళ్ళు మోసం చేయడం ఎంత తప్పే. మీరు ఇలా చిన్న చిన్న